రెండో విన్నపం 8వ వచనం చదువుదాం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. వినండి, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఈ లాజిక్ చూడండి, ఈ ఫిలాసఫీ ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఐశ్వర్యంగా నేను సంపాదించి ప్రపంచంలోనే కుబేర్ లిస్టులో, ఐశ్వర్యవంతుల లిస్టులో నేను ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? ఉంటాం. దొంగోళ్ళు మనం ఎత్తాం పేరుకు. అంటే నాకెక్కడ సాధ్యమవుతుందండి అన్నటువంటి ఆలోచనే తప్ప, నిజంగానే సాధ్యమైతే మనం ఏం చేస్తాం? బిల్ గేట్ గారిని మించిపోయి ఉండాలని చూస్తాం. మనం ఉండమా? మొన్న ఒక ఆయన చేసుకున్నాడు వివాహం, ఆయనకంటే మించి గ్రాండ్గా మనం చేయాలని చూస్తాం మనం. అంటే మనకు సాక్క, మనకు అవ్వక కదా. ఇక్కడ చూడండి, ఈ భక్తుడు కోరుకునేది ఏంటంటే, మొదటిదేమో బ్రతికినంత కాలం నేను ఎలా బ్రతకాలా? పరిశుద్ధతగా, నీతిగా బ్రతకాలా. రెండవది జీవితంలో నేర్చుకోవాల్సిన రెండో ప్రిన్సిపల్, రెండవ విన్నపం ఏంటంటే, ఇది కోరేది భక్తుడిగా దేవుణ్ణి, దేవా నేను ఐశ్వర్యవంతుడిగా నన్ను ఉండనివ్వద్దు, నేను ఉండను కూడా, నాకు ఇష్టం లేదు. అలాగని బేదోడిగా కూడా నన్ను ఉండనివ్వద్దు. ఎందుకని కింద చెప్తున్నాడు 9వ వచనంలో, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చాలండి, వినండి. డబ్బు బాగా పెరిగింది అనుకోండి, వాస్తవంగా మాట్లాడండి. మీరు వాస్తవంగా చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఇప్పుడే విన్నాం మనం, అసత్యాలు మాట్లాడొద్దని. అంబానీ గారిలాగా ఉంటే ఇక్కడికి వస్తారా మీరు ఆరాధనలకే? బాగా అక్కడ దాకా ఎందుకండి, తాడే పిలుగుల్లో మీరే ధనవంతులైతే వస్తారు. అసలే గాంధీ గారు చెప్పింది వాస్తవం. అసలు ఎల్ఎల్ఎం చర్చ్ ఎక్కడుందో కూడా అది పట్టించుకో, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు సురేష్ బ్రదర్ గారు మందులో కూర్చున్నాడు కాబట్టి ఒక క్రైస్తవుడిగా వస్తామంటున్నాడు ఆయన. కానీ నిజంగానే ఆ ధనం కలిగితే, ప్రభు నమ్మక ముందు వస్తామా? అసలు ప్రభు నమ్మక ముందే కలిగింది మనకి సంపద, అసలు వస్తామా? మనకి ఎలా ఉండదంటే 2 వ్యాపారాలు చేస్తాడు మా సోదరుడు సురేష్ గారు. ఒకటి నీళ్ళ వ్యాపారం, ఒకటి ఫోన్ వ్యాపారం. ఈ 2 వ్యాపారాలకే శుక్రవారం ఖాళీ ఉంటుందా? వాస్తవం చెప్పాలా? మంగళవారం ఖాళీ ఉంటుందా? ఈ 2 లేనప్పుడు 2 కోటాలకు వచ్చేసి కూడా ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే, వేరే రకం కాదు, ఆయనకున్నటువంటి వ్యాపార కార్యకలాపాలను బట్టి తీరిక లేక, అంటే మానేలని కాదు, అక్కడ ఉన్నటువంటి బాధ్యతను బట్టి రాగలుగుతున్నారా? ఆయన రాగలుగుతున్నారా? రాలేం. అట్లాగనే 10 వ్యాపారాలు మనకు ఉన్నట్లయితే ఇంకా రావడానికి తీరుకుంటుందా? అది చెప్పండి, వాస్తవం చెప్పాలి మీరు. అవసరమైతే నెలకోసారి చూస్తాం, లేదంటే క్రిస్మస్కో ఈస్టర్ పండుగకో కలుతామంటాం. ఏది మానేసినా ఆదివారం వస్తారట. సంతోషమండి మీరైతే. కానీ సహజంగా వస్తారా? సరే, పోనీ అక్కడ దాకా ఎందుకు, జాగ్రత్తగా వినండి. డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి పెరిగినప్పుడు మన ఇంటి పక్కడితో మాట్లాడతామా? ఓ సామాన్యమైనటువంటి గుడిసెలో లేకపోతే రోడ్డు పక్కన సామాన్యంగా ఉంటున్నాడు ఆ వ్యక్తి, సరైనటువంటిది లేదు. నీకు బంగ్లా ఉంది, విల్లా ఉంది, ఓ మంచి బెంజ్ కారు ఉంది, అన్నీ ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, అంత సంపద ఉంది, నీ కాంపౌండ్ వాళ్ళు, గేట్ దగ్గర సెక్యూరిటీ, ఆ పక్కకు ఉన్నటువంటి ఆ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతామా? వాస్తవం మాట్లాడుకోవాలి మీరు దయచేసి. కొంతమంది నాకు ఎందుకులే ఈ మాట్లాడినట్టుగా ఉన్నారు. మాట్లాడతామా? ఇక్కడ అదే చెప్పేది. ఏమంటున్నాడనంటే, ధనవంతుడిగా ఉంటే నాకేమొస్తుంది? ఐశ్వర్యం పెరిగితే నాకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? గర్వంతో కూడిన మాటలు వస్తాయి. ఇప్పుడు బైబిల్లో యేసయ్య చెప్పాడు ఆ మాట. లూకా సువార్తలు అంటాడు, ధనవంతుడు అన్నాడట, ఇదిగో నా ప్రాణమా, నీ కొరకు ఏం కట్టించాను? కొట్లు కట్టించాను, మంచి విల్లాలు కట్టించాను, మంచి అన్ని సంపద నీకు సంపాదించాను, తినుము, త్రాగుము, సుఖించు. ఆ మూడిట్లో ఎక్కడైనా దేవుడు ఉన్నాడా?
ఎక్కడైనా ఎల్ఎల్ఎం చర్చ్ ఉందా అందులో? ఎక్కడైనా దేవుడికి స్థానం ఉందా? ఉండదు. సహజంగా ఎప్పుడైతే మనకి ఆస్తి పాస్తులు పెరుగుతూ ఉన్నాయో, బిజీలోకి వెళ్ళిపోతున్నామో, ఇంచుమించుగా స్లోగా నెమ్మదిగా ఏమైపోతాం చెప్పండి? ప్రార్థన కరువు అయిపోద్ది, వాక్యం కరువు అయిపోద్ది. ఇవన్నీ ప్రక్కన పెడితే మరి ముఖ్యంగా మన మాటలు మారిపోతాయి. రెండు, మనం చూసే చూపు కూడా ఏమైపోద్ది? మారిపోద్ది. ఎందుకో తెలుసా? దేని బట్టి? నాకున్నటువంటి సంపదను బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సెలబ్రిటీ వెళ్ళింది ఆ వివాహానికి. ఎందుకు వెళ్ళారు? సూరిబాబు గారు పెడితే వస్తారా? జయబాబు గారు పెడితే వస్తారా? ఎవడో రాడు. మన చర్చోళ్ళే రారు. ఎందుకని? మరి అక్కడికి గమనించండి, టాలీవుడ్, బాలీవుడ్, టావుడ్, ఈ వుడ్, అన్ని వుడ్లు కలిసి వెళ్ళిపోయినాయి అక్కడికి. ప్రతి ఒక్కరు వెళ్ళారు. ఎందుకని? ఆలోచన చేయాలి మీరు. దానికున్న సంపద అట్లాంటిది. ఒక్కొక్కడికి వెళ్ళినందుకు ఒక్కొక్క 2 కోట్ల విలువైనటువంటి ఒక్కొక్క వస్తువుని ఇచ్చారట ఆయన. 2 కోట్లు అంట వెళ్ళినందుకు. అంటే మనిషికి 200 కోట్లు అంట. అదిగో వారు చెప్తున్నారు చాలా డీటెయిల్డ్గా. ఆలోచన చేయండి. దీన్ని బట్టి ఇంత సొమ్ము హెచ్చించారు కాబట్టి ప్రతి వాళ్ళు ఏమైపోయారు? అక్కడికి వెళ్ళారు కదా. ఆ వ్యక్తికి 3000 ఎకరాల ఫారెస్ట్ కట్టించాడంట ఆయన ఆడుకోవడానికి కదా. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే ఆయన ఇప్పుడు ఏదైనా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళగలుగుతాడా? మాట్లాడాలా? వెళ్ళలేరు. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్, లేకపోతే వాళ్ళకున్నటువంటి గర్వం కావచ్చు, ధన సంపద కావచ్చు. ఎందుకండి, ఒక డాక్టర్ పేరు నేను చెప్పలేను కానీ, ఒకప్పుడు ఆయన ఇక్కడ డాక్టర్ తాడేపల్లిగూడెంలో, ఇప్పుడు లేరనుకోండి. ఆ డాక్టర్ గారు మన చర్చికి వచ్చారు ఒకసారి. అప్పుడు చిన్న అద్దింట్లో మనం పెట్టుకున్నాం, పాత హౌస్లో. అక్కడ అందరు కింద కూర్చునే వాళ్ళు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, మనకి ఏమీ లేవు. అందరు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆయన వచ్చి అన్నాడు, ఆయనకు వస్తే కుర్చీ ఉంటూ వేసాం, కూర్చున్నారు. డాక్టర్ గారు వెళ్ళిపోతూ ఆయన అన్నాడు, వాక్యము బాగానే ఉంది, పర్వాలేదు, కానీ ఇక్కడ మాకు స్టేటస్ ఫీలింగ్గా ఉందండి ఇక్కడ కూర్చోవడానికి. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరు చెప్పండి? సామాన్యులు అన్నాడు ఆయన. ఆలోచన అంటే ఒక డాక్టర్కే మనం ఎలాగైపోయాం? భేదవాళ్ళము, సామాన్యులం అయిపోతే ఇక కాస్త పెరిగిన వాళ్ళకి, ఐశ్వర్యవంతులకి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకని ప్రాక్టికల్గా ఆలోచించి అంటున్నాడు, బాగా డబ్బున్నా, ఆస్తున్నా, బాగా సర్వం సంపాదించినా నాకు 2 కొమ్ములు వచ్చినాయి అనుకో, దేవుడు ఎవడో అంటాడట. దేవుడు ఏమంటాడట అండి? ఆ వ్యక్తి ఎవడో అంటాడట. అన్నాడు బైబిల్లో ఒక ఆయన. ఓ సామాన్యమైనటువంటి మానవుణ్ణే అన్నాడు. ఎవరయ్యా అంటే, నాబాలు అనేవాడు ఒకడు ఉంటాడు. అతనికి ఆస్తి పెరిగింది, అతనికి మందలు పెరిగినాయి, అతను క్షేమంగా ఉన్నాడు, పనోళ్ళు పెరిగాడు. దావీదు రాజుగారు సహాయం కోరి పంపించాడు. అక్కడ ఏమన్నాడు తెలుసు? నాబాలు గారు, దావీదు రాజు గారు మీ సహాయం కొరకు పంపించారండి అని అడిగితే, దావీదు ఎవడు అన్నాడు. దేని చూసుకుని? తన ఆస్తిని చూసుకుని మోటోడైపోయాడు, గర్వాంధుడైపోయాడు. అందుకని సంపద పెరిగితే ప్రమాదం ఏంటంటే, దేవుడు ఎవడో అంటాడు. దేవుడు ఎవడంటే జయబాబు ఎవడు అంటారు ఏంటంటే? జయబాబు గారు అని అనరు మీకులాగా, ఏమండి? అప్పుడు జయబాబు ఎవడో అంటే, అది ఎవడో నాకు తెలియదు అని అంటాం. ఇప్పటికే కొంతమంది అంటున్నారు అలాగా. కాబట్టి ఈ భక్తుడు కోరుకునే రెండవ దాంట్లో ఏంటంటే, ఐశ్వర్యం పెరిగిపోతే నేను నిన్నేం చేస్తాను? ఎవడో అని దూషిస్తాను, పట్టించుకోను.
పట్టించుకోలేను, గర్వాంధిగా మారిపోతాను. అలాగని భేదోడిని అయిపోయి అడుక్కు తినే స్థితిలో ఏమీ లేకుండా అయిపోయాను అనుకో, ఏమవుతాను నేనేం చేస్తానంటే, నాకేమీ దొరుకుతలేదు, నాకు ఎవడో ఉద్యోగం ఎత్తలేదు, నాకు ఇంట్లో బాధలు ఎక్కువైపోయి, నా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, నాకు ఎవరు ఏ పని ఎత్తలేదు. ఓ పని చేద్దాం, ఇక కడుపేమో కాలుతుంది, ఒకే ఒక పని కనపడుతుంది. అదేంటంటే ఎక్కడ దొరికితే దాన్ని దోసేద్దాం. నొక్కుతాం కాదు, దోసేస్తాం. దోసేయడమే. ఇంకా అలా దొంగతనాలకు అలవాటు పడిపోతాం. అంటే ఇప్పుడు గర్వము పాపమే, దొంగతనము పాపమే. అప్పుడు ఈ వ్యక్తి ఏమైపోతాడనంటే, గర్వంతో ఉన్నవాడు నరకానికి పోతాడు, దొంగతనం చేసి దొంగోడు నాశనానికి పోతాడు, నరకానికి పోతాడు. అందుకని నరకానికి పోయే ఈ రెండు నాకు వద్దు. మరి ఏం కావాలి నాకు? ఇది మన పాఠం, తగిన ఆహారము. చెప్పండి, అందరూ చెప్పండి ఈ మాట. ఇందులోంచి నేర్చుకోవలసిన రెండో పాఠం ఏంటంటే, రెండో మనం ఏంటంటే, తృప్తి కలిగి బ్రతకడం. చెప్పండి, రెండవది ఏంటి? మొదటి విన్నపం ఏంటంటే, పరిశుద్ధత నీతి కలిగి బ్రతకాలి, బ్రతుకున్నంత కాలము. రెండవది, ఎంతకాలమైతే నేను జీవించానో నా బ్రతుకులో తగిన రీతిలో నేను బ్రతకడానికి నాకున్న దాంట్లో ఎలా కలిగి జీవించాలి? నేను తృప్తి కలిగి బ్రతకాల. నేను అడుగుతున్నాను, వాస్తవంగా తృప్తి ఉంటుందా మనిషికి? ఉండదు. ఒక ఆయన అన్నారు, బుద్ధ ఫిలాసఫీలో ఇలా చెప్తాడు ఆయన, బుద్ధుడు. ఆయన ఏమంటారనంటే, సర్వ దుఃఖానికి కారణము కోరిక అంటాడు. ఉదాహరణకి ఎలాగంటే, సురేష్ గారు నెలకి ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలి. దీన్ని ఏమంటాం? కోరిక అంటాం. 1,00,000 రూపాయలు సంపాదించాలని అన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చి మీ చేతిలో పడదు కదా. ఏం చేయాలంటే, పొద్దున్న 6 గంటలు లెగాల, లేకపోతే 5 గంటలు లెగాల, ఫిల్టర్లన్నీ క్లీన్ చేయాలా, ఆ బెడ్లన్నీ క్లీన్ చేయాలా, నీళ్లు పట్టాలా, కొన్ని వేల లీటర్లు పొయ్యాలా. ఒక గ్రామానికి సరిపోదు, 100 గ్రామాలకు అవసరమైతే. ఎందుకంటే టార్గెట్ ఎంత? 1,00,000. కోరిక 1,00,000. ఆ 1,00,000 రూపాయలు కోరిక తీరాలనంటే ఇప్పుడు ఈయన పొద్దున్న లెగాల, నిద్ర త్యాగం చేయాలా. కొన్నిసార్లు టైం లేకపోతే భోజనం కూడా తింటానికి టైము ఉండదు, భోజనం త్యాగం చేయాలా. ఏంటి బ్రదర్ నీకు నిద్ర లేదు, తిండి లేదు అని అంటే దానికి కారణం ఏంటి చెప్పండి? 1,00,000. అంటే 1,00,000 అనే కోరిక ఆలోచించండి. ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను చదువుకోవాలి, నేను పిహెచ్డి చేయాలా, పిహెచ్డి చేసి డిగ్రీ సంపాదించాలని కోరిక వచ్చింది. ఆ కోరిక వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి కాలేజీకి. ప్రతి వారం నేను వెళ్ళాలా? సామాన్యమైన విషయమే ఇది. డిగ్రీ కావాలి, పిహెచ్డి హోల్డర్ నేను అవ్వాలి అని అంటే కోరిక నాకు వచ్చింది కదా. ఆ కోరిక కోసం నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయాలా? నా పిల్లల్ని వదిలిపెట్టాలా, మిమ్మల్ని వదిలిపెట్టాలా, డబ్బు ఖర్చు పెట్టాలా, ప్రయాసపడాలా, వెళ్ళాలా, బస్సు అట్టుకోవాలా, కారు అట్టుకోవాలా, దానికి మూల్యం చెల్లించాలా, ఈ నిద్ర ఉండకూడదు, నిర్మాణం పొద్దున్నే లేగాల, వెళ్ళాలా. ఏంటయ్యానికి తిప్పలో అన్నంటే దానికి కారణం ఏంటి చెప్పండి? 1,00,000. ఇంకా 1,00,000లోనే ఉన్నారు, ఇంకా 1,00,000లోనే ఉన్నారు మీరు. మొత్తం మీద మీరు 1,00,000లోనే మునిగిపోయారు. చెప్పండి, నా కోరిక ఏంటి? పిహెచ్డి డిగ్రీ కావాలి, డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఈ బాధలన్నీ పడాలి. అందుకని బుద్ధుడు అంటాడు, ఆయన సర్వమానవాళ్ళ దుఃఖానికి కారణం ఏదట? కోరిక. అర్థమైందా? ద కాజ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ డిజైర్ అని అంటాడు. డిజైర్, అది కావాలని కోరిక. నేను ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయన బాగానే చెప్పాడు, కొంతవరకు ఆలోచించడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనిషి కోరికలో నుండి ఎవడైనా ఉంటాడా? మాట్లాడాలి. ఆ బుద్ధుడు భక్తుడు కూడా, ఆయన కూడా మహానుభావుడు, ఆయన కూడా నేను కూడా ఒక గొప్పోడు అవ్వాలా, నేను కూడా దీన్ని జయించాలా అన్నది కూడా ఏంటి చెప్పండి? కోరికే. అక్కడ ఫెయిల్ అయిపోయాడు ఆయన. అందుకని బైబిల్లో కోరిక మనిషికి దేవుడే పెట్టాడు. కోరిక లేకుండా ఎవడో లేడు ఇక్కడ.
ప్రతి ఒక్కడికి కూడా ఏముంది? బ్రతకాలని కోరిక, పరలోకానికి వెళ్ళాలని కోరిక, కుర్చీలో కూర్చోవాలని కోరిక, మైక్ పట్టుకోవాలని కోరిక, పాడాలని కోరిక, తీయాలని కోరిక, వాక్యం చెప్పాలని కోరిక, రకరకాల కోరికలు మనకి కదా. కోరికలనోడు ఎవరు కూడా లేరు. అయితే మరి బైబిల్ దానికంటే బెటర్గా ఏం చెప్తుందండి అని అడగవచ్చు. ఏం చెప్తుందా అని అంటే, కోరిక చంపుకోమని చెప్పలేదు, కానీ తృప్తి కలిగి బ్రతకాల. నీకు ప్రతి కోరిక వచ్చింది కానీ వెళ్ళిపోతాం కాదు. కోరిక ఉండాలా, కానీ అదే కోరికను ఏం చేసుకోవాలి? నువ్వు సాటిస్ఫై చేయాలి. కంటెంట్మెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్. ఇదే ఇక్కడ చెప్పేది. ఈ భక్తుడు కోరేది ఏంటంటే, దేవా నా జీవితంలో నేను రెండు అడుగుతున్నాను నిన్ను. ఒకటేంటంటే, నేను బ్రతికినంత కాలము నాకేం కావాలా? పరిశుద్ధత, నీతి కలిగి బ్రతకాల. ఎటువంటి చెడు వ్యసనాల్లోనికి, చెడు పనుల్లోనికి, వ్యర్థమైన పనులకు వెళ్ళనివ్వద్దు. రెండు, బ్రతికినంత కాలము నేను ఎలా ఉండాలా? తృప్తి కలిగి బ్రతకాల. అద్భుతం కదండి. ఇప్పుడు మన పాఠం ఏంటంటే, ఎట్లాంటి లక్షణాలు కలిగితే తృప్తి కలిగి బ్రతుకుతాం. మన బాధ ఏంటంటే, ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు తృప్తి అనేది లేదు మనకే. కొన్నిసార్లు మనం తృప్తి కలిగి ఉందాము అని అనుకుంటాం, కానీ అనుకున్నట్టుగానే అనుకుంటాం, కానీ మనకే ఎలా ఉండాలో ప్రాక్టికల్గా అర్థం కాదు. అందుకని ఈరోజు పాఠం ఏంటంటే, క్రైస్తవునిగా తృప్తి కలగడానికి ఉండవలసిన మెట్లు ఏంటి, లేక లక్షణాలు ఏమిటి అనేది మనం చూద్దాం. మీకు 4 లక్షణాలు చెప్తాను. ఈ 4 మనం కలిగి ఉంటే అట్లీస్ట్ మనం తృప్తి కలిగి బ్రతుకుతాం. లేకపోతే పాతాళానికి పోతాం. ఇంకంతే అయితే చెప్పాలి మనం. ఎందుకంటే తృప్తి లేనోడు ఇక ఏమవుతుందంటే నాశనానికి పోతాడు. అందుకని తృప్తి కలిగి జీవించడానికి ఉండవలసిన 4 లక్షణాలు క్రైస్తవుడిగా మీకు తెలియపరుస్తున్నాను వాక్యాన్ని బట్టి. ఒకవేళ ఈ వాక్యాన్ని ప్రభువును నమ్మలేని వారు ఉన్నట్లయితే, కొన్ని కుటుంబాల్లో తృప్తిగా లేకోకుండా బ్రతుకుతున్నట్లయితే మీరు కూడా విని పాటించవచ్చు. ఓకే, ఈ ప్రిన్సిపల్స్ మీకు కూడా వర్తిస్తాయి. అయితే తృప్తి కలిగి ఎలా జీవించాలి, ఆ తృప్తి కలగవలసినటువంటి లక్షణాలు ఏంటి క్రైస్తవుడిగా అని అంటే, మొట్టమొదటిగా రాసుకోండి. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన దాని పోషణ మీద ఆధారపడి ఉండాల. దేవుడు ఇచ్చిన పోషణ మీద ఆధారపడి ఉండాల. ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్ ఓన్లీ. దేవుడు మనకి ఏమైతే పోషణ ఇచ్చాడు, పోషణ నిమిత్తం దాని మీదనే ఆధారపడి ఉండాల. ఉదాహరణకి జాగ్రత్తగా వినండి, వాక్యం రిఫరెన్స్ నేను చూపిస్తాను, ముందు మీకు వివరించండి. ఉదాహరణకి నాకు ఓ చిన్నపాటి సేవ ఇచ్చాడు ఇక్కడ, మిమ్మల్ని ఖాయమని. ఈ పరిచర్య నాకు ఇచ్చాడు కదా, ఈ ఇచ్చింది దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పరిచర్యను మనకున్నటువంటి సంఘాలు ఖాయమని దేవుడు చెప్పాడు. దీన్ని దేవుడు నాకు ఇచ్చాడు కనుక దీని మీదే నేనేమై ఉండాలా? ఆధారపడి ఉండాలి. అలా కాకుండా ఇంకో సేవకుడు మనకంటే ఇంకా ఎక్కువ సంఘాలు కలిగి ఉన్నాడు. అతను చూసి నాకు అది కావాలా అన్నాను అనుకోండి, నాకు దేవుడు ఇచ్చిందని నేను ఏం చేస్తున్నాను? ఆధారపడడం లేదు, నేను తృప్తి కలిగి నేను జీవించడం లేదు. అర్థమవుతుందా మీకు? అందుకని దేవుడు నాకు ఏమైతే నాకు ఇచ్చాడో దాన్నే నేను ఏం చేసుకోవాలా? ఆధారం చేసుకోవాలా. ఈరోజు నీకు చదువుని ఏమైతే ఇచ్చాడో, నీకు ఇచ్చిన సామర్థ్యతలో, నీకు బహుశా నీకు ఓ చక్కగా ఐటీ రంగంలో వెళ్ళాలనుకున్నావు అనుకో, నీకు అదే ఇచ్చాడు అనుకో దేవుడు, దాన్ని ఆధారం చేసుకో. లేదు నేను ఐఏఎస్కి వెళ్తానంటే బోల్తా పడతా. నీకు 10th క్లాసే చేయాలని ఉందనుకో, ఆ 10th క్లాస్ ఇచ్చాడు, 10th క్లాస్ మీద ఆధారపడు. అదే నీకు చిన్న పోస్టే ఇచ్చాడు అనుకో, ఆ చిన్న పోస్ట్ మీద నువ్వు ఆధారపడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? లేని దానికోసం సైడ్ బిజినెస్ కాదండి, అది సైడ్ బిజినెస్లు కాదండి, మనకిచ్చిన దాన్ని మనం వదిలిపెడుతున్నాం. అర్థమవుతుందా మీకు? అందుకని యూ నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రొవిజన్. అంటే దేవుడు మనకి ఏమైతే సహాయం చేసి ఇచ్చాడు కదా, దాని మీదనే మనం ఏమవ్వాలంటే ఆధారపడి బ్రతకాల. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు.
మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. 1 Kings చాప్టర్ 21 వర్స్ 2 and 3. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చదువమ్మా. ఆహాబు మొదటి వ్యక్తి పేరు అహాబు. ఓకే. రెండో వ్యక్తి ఉంటాడు, అతని పేరు నాబోతు. ఓకేనండి, ఇద్దరు పేర్లు అండి. మొదటి పేరు ఏంటి చెప్పండి? అహాబు. ఇతడు రాజు. ఇతడికి 100 ఎకరాల భూమి ఉంది, పెద్ద రత్నాల ప్యాలెస్ ఉంది. అక్కడే తన్ని ఆనుకుని ఇంకో సామాన్యమైన వ్యక్తి ఉన్నాడు, అతడికి 1/2 ఎకరం భూమి ఉంది. అతడి పేరేంటి చెప్పండి? నాబోతు. ఈ నాబోతు రాజుగారి యొక్క ఆ యొక్క రతనాల ప్యాలెస్ బంగ్లాని ఆనుకున్నటువంటి ప్రాంతంలో ఉంది. ఇప్పుడు 100 ఎకరాలు సంపాదించినటువంటి ఈ అహాబ్ అనే రాజు ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? నాబోతు దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడు, నాబోతు నాబోతు, నీ ద్రాక్ష తోట ఏదైతే ఉందో ఈ యొక్క భూమి అది నాకు ఇచ్చే, నీకు రెట్టింపిస్తాను. రెట్టింపు అంటే ఇదిగో నీకు ఎలా చెప్తే మీకు అర్థమవుతుందంటే, తాడేపల్లిగూడలో నీకు ఏ సెంటర్లో కావాలితే ఆ సెంటర్లో నీకు ఇస్తాను ప్లాటు. ఓ బంగ్లా ఇస్తాను, ఓ ప్లాట్ ఇస్తాను. లేదు నాకు ఈ తాడేపల్లిగూడలో వద్దు, వైజాగ్లో కావాలంటావా, అక్కడ ఇస్తాను. లేదు నాకు హైదరాబాద్లో కావాలండి, బంజారా హిల్స్లో అని అంటావా, అక్కడ ఇస్తాను. ఎందుకంటే దేశానికి అతను రాజు కదా, నేను ఇస్తాను. నీకు ఎక్కడ కావాలితే అక్కడ ఇస్తాను, నీది మాత్రం నాకు ఇచ్చే అని. ఇప్పుడు వీడికి ఇంత అధికారం ఉండి, ఇంత అంగబలము, ఆస్తి బలము, ఐశ్వర్యం ఉంటే ఈ చిన్నదానికి ఎందుకంట? అంటే అక్కడితో తృప్తి పొందలేదు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇప్పుడు ఈ చిన్నదాని దగ్గర కూడా వచ్చేసాడు. ఈ చిన్నోడు నాబోతు స్థానంలో గాంధీ గారో జయబాబు గారో ఉంటే ఇమ్మీడియట్లీగా శాంక్షన్డ్. ఏమంటామంటే, ఎస్ నాకేం కావాలా, నాకు అదే ఖరీదు కావాల్సింది ఇచ్చేయాలంటాం. అది బంజారా హిల్స్ అయితే బంజారా హిల్స్, లేకపోతే ఎక్కడ కావాలితే అక్కడ తీసుకోవడానికి సిద్ధపడతాం. కానీ ఇచ్చిన ఆఫర్ని తీసుకున్నాడా? ఆయన అంటాడు, మా పిత్రార్జితము అంటాడు. అంటే మా తాత దగ్గర నుంచి, మా తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చింది, ఇది భగవంతుడు నాకు ఇచ్చింది, ఇది మేము అమ్ముకోవడానికి ఇచ్చుకోవడానికి కుదరదయ్యా. నాకున్న దాంట్లోనే ఏయ్ నాబోతో పెచ్చోడు బయటరా, రాజు వచ్చి అడుగుతున్నాడో, నీకు కావలసిన ప్లాటు, ఇల్లు ఇస్తానన్నాడు, విల్లా ఇస్తానంటున్నాడు, నువ్వు పెచ్చోడు వెంటరా, వచ్చిన ఆఫర్ నువ్వు వదులుకుంటున్నావు అని అంటారు మన వాళ్ళు. అయితే ఈరోజు ఎలాగుందంటే క్రైస్తవ్యము, ఆఫర్ వస్తే ఆదివారం కూడా విడిచిపెట్టేస్తాం కదండి. మా చిన్నబాబు నవ్వుతున్నాడు. ఆఫరే వస్తే ఆదివారం కూడా మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. మంచి ఆఫర్ వచ్చింది, కానీ నాబోతు అంటాడు, నాకొద్దో, నాకున్న దాంట్లో నేను ఏమవుతాను? తృప్తిగా బ్రతుకుతాను. నాకు దేవుడు ఇచ్చింది ఇది, మా పిత్రార్జితం ఇది, ఇది అమ్ముకుంటే అమ్మకూడదని ధర్మశాస్త్రం చెప్పింది. మేము అమ్మం. రాజా నువ్వు ఎంత ప్రతనాల ప్యాలెస్ నాకు ఇచ్చినా, లేకపోతే నువ్వు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి నీ ఫలాలు, దీనికి మించిన 2-3 ఎకరాల భూమి ఇచ్చినా నాకు మాత్రం వద్దయ్యా అంటాడు. అంటే నాబోతు ఏం కలిగి జీవించాడయ్యా అంటే, దేవుడు తనకు ఆజ్ఞాపించిన వాక్కు ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము పిత్రార్జితం ఏం చేయకూడదు? అమ్మకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. దాన్ని కలిగి, దాని మీద ఆనుకుని, దాన్నే పొందుకుని తృప్తి కలిగి దేవుడు ఇచ్చిన దానిపై ఏం చేస్తాడు చెప్పండి? ఆధారపడ్డాడు తన జీవితానికి. అదే పోషణ, అతనికి భవిష్యత్తు అదే. ఆఫర్స్ వచ్చినా అతను స్వీకరించలే. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం ఏం చేస్తున్నామనంటే, దేవుడు ఇచ్చినటువంటి పోషణను విడిచిపెట్టేస్తున్నాం. మనం దాని మీద ఆధారపడతలే. ఇందాక సహోదరులు చెప్పినట్టుగా సైడ్ ఏదైనా కనపడితే దానికి పోతున్నాం. దేవుడు ఇచ్చింది ఏదో చూడండి దయచేసి. దేవుడు మీకు ఏమి ఇచ్చాడు? వ్యాపారం ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? సేవ ఇచ్చాడా? నీ చేతి పని ఏమి ఇచ్చాడు? ఆ ఇచ్చినటువంటి దానిని నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన దాని మీద మీరు ఆధారపడుదురుగాక. ఇది మొదటిది, తృప్తి కలిగి జీవించడానికి. రెండో పాఠం ఏంటయ్యా అంటే, చూడండి, కృతజ్ఞత కలిగి జీవించాల దేవునికి.
మనకి ఏమైతే కలిగి ఉన్నామో దాని పట్ల ఎలా ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి జీవించాలా. బీ గ్రేట్ఫుల్ టు గాడ్. రెండవది, మన జీవితంలో తృప్తి కలిగి బ్రతుకుదాం.